హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ జాక్ F5 మిషన్కి సూది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మేము మిషన్ తీసుకున్న 1 మంత్ లోపు ఒకసారి నేను స్టిచ్ చేసినప్పుడు చెమ్కి మధ్యలో వచ్చేసి సూది విరిగిపోతే మేము మళ్ళీ సెట్ చేసాము. కానీ ఫస్ట్ టైము అది మామూలు మిషన్కి చేసినట్టుగా లేదు, కొంచెం తేడా ఉంది ఇది చేయడము. ఈ నిడిల్ అనేది మనము ఇట్లా లైన్ లాగా వచ్చేసింది, బయట వైపు ఉంచుకొని ఈక్వల్గా ఉంది, లోపల వైపు పెట్టుకోవాలి యాక్చువల్గా. కానీ మేము దాన్ని రివర్స్గా పెట్టేసాం అన్నమాట. అలా రివర్స్గా పెట్టడం వల్ల అది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ కుట్టు అనేది రాలేదు, అంత ముడి కుట్టు పూస కుట్టు లాగా వచ్చింది, చాలా ప్రాబ్లం అయింది. సూదిని మెల్లిగా అది తీసేసి కొత్త సూది ఫిట్ చేస్తున్నాము. చూడండి, ఆ లైన్ మాత్రం తప్పకుండా చూసుకొని చేసుకోండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చూడండి, చిన్నగా ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఇటు సైడ్ ఆ లైన్ బయటకు ఉంచేసుకొని దీన్ని ఇలా లోపలికి ఉంచుకోండి. ఇప్పుడు తీసేసిన నీడిల్ని చూపిస్తాను చూడండి. చూడండి, ఇది మాత్రం తప్పకుండా గమనించుకొని పెట్టుకోండి. ఈ సూది విషయంలో మేము టెక్నీషియన్కి కూడా ఫోన్ చేసామండి, కానీ అతను రాలేదు, వస్తా అనేసి రాలేదు. మళ్ళీ తర్వాత మేమే మెల్లిగా ట్రై చేస్తే అది సక్సెస్ అయింది. అది చాలా ఇబ్బంది పెట్టిందండి. స్టార్టింగ్లోనే ఇలా ఈ ప్రాబ్లం ఏంది అని అనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ మేమే అది ఒకసారి ఇలా చేసి చూద్దామని దాన్ని ఇటువైపు తిప్పి పెట్టి ఒకసారి కుట్టిన తర్వాత అది ఓకే అయింది అండి. కానీ టెక్నీషియన్స్ కూడా అది సాల్వ్ చేయండి, మేమే ఇంట్లో సాల్వ్ చేసేసుకున్నాము. చూడండి మీరు కూడా. ఇప్పుడు ఈ సూది పెట్టిన తర్వాత దారం పెట్టి కుట్టి చూద్దాము ఒకసారి. చూడండి, ఇలా మనము సూదిని సెట్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకొని చూస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనకి కుట్టు వస్తుంది కదా, నీట్గానే వస్తుంది. అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందని అర్థం అన్నమాట. అది కొంచెం అటు ఇటు అయినా ఆ చిన్న సూదే అనుకుంటాం, కానీ చుక్కలు చూపించింది అండి మాకైతే. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకనే ఇది ఖచ్చితంగా అందరికీ తెలవాలనేసి నేను వీడియో చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఒక 2-3 టైమ్స్ అలా మనం అటు ఇటు స్టిచ్చెస్ వేసుకొని చూస్తే మనకు ఒకేలా వస్తే మనకు పర్ఫెక్ట్ వచ్చిందన్నమాట. చూడండి, క్లియర్గా వచ్చేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.